ఇప్పుడు మనము వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోపలికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోపల భాగం అనమాట. సో ఇక్కడ మనము మన వీటిలో ఏమేమి ఉంటాయి, ఎలాంటివి తయారవుతున్నాయి, ఫ్యాక్టరీ లోపల మెషినరీ ఎలా ఉంది అన్నీ చూడడానికి వెళ్తున్నాము. సో ఎస్ఎంఎస్ అని ఒక విభాగం ఉంటుందన్నమాట. ఆ ఎస్ఎంఎస్ అనేది 3 పార్ట్స్ ఉంటుంది. ఆ 3 పార్ట్స్లో కూడా చాలా దారుణంగా మంటలు వస్తుంటాయి. సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎలా అంటే దాంట్లో మనకు ఐరన్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి దాన్ని చాలా హీట్ చేస్తారు. కోల్ నుంచి ఐరన్ తయారవుతుందట. దాని నుండి మళ్ళీ వీళ్ళు ఐరన్ని డిఫరెంట్ షేప్లో తయారు చేస్తారు. అదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. చూస్తున్నారు కదా, మన ఇది ఎస్ఎంఎస్ అనమాట అంటారు. సో ఈ ఎస్ఎంఎస్లో ఈ మెషినరీ అనేది ఇక్కడ మీకు మూవ్ అవుతుంది కదా, దీంట్లో కొంచెం ఏదో తీసుకెళ్తున్నారు. సమ్ కోల్ పార్ట్స్ ఏదో అంటారట దాన్ని. తీసుకెళ్ళి మీకు అక్కడ కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒకటి రౌండ్ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో దాన్ని పోస్తే ఏ విధంగా మంటలు వస్తాయో చూడండి. సాధారణంగా ఇక్కడ మనుషులు పెద్దగా కనిపించరు ఈ ప్లేసెస్లో. ఓన్లీ టెక్నికల్గానే దూరం నుండి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. ఆ ఆపరేట్ చేసిన ప్రకారమే ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఉన్నా కూడా చాలా డేంజర్ అంటున్నారు వాళ్ళు. అసలు చూస్తేనే మనకు ఒళ్ళు గగురు పుచ్చేలా ఉంటుంది. చూడండి టోటల్గా ఈ ఎస్ఎంఎస్లో ఎలా ప్రాసెస్ జరుగుతుంది, ఐరన్ ఎలా రన్ అవుతుంది అనేది కూడా చూడండి. ఎక్కడ వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ దీంట్లో మనం చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఎక్కడ చెప్పాలో కదండి. ఇంకా ఇదే నేను చిన్న కొడుకుపోయి లాస్ అయ్యింది. ఇప్పుడు దాని కాస్ట్ కోర్టులో ఉంటుందా? మనకి ఒకటి దానంటే కదా మన కాస్టింగ్ దాంట్లో ఆ లారీ అందరం మొత్తం కాస్ట్ 2 crores ఉంటుంది. అది అప్పుడు రేట్ అక్కడ మంచి లేకుండా చూడు అంత వస్తుంది. చాలా ఇంపార్టెంట్ సరే పక్కన ఇలా అన్నారు మొత్తం అంతా. దీన్ని మళ్ళీ ఏం చేస్తారు? కోర్స్ చేస్తారా? ఇక్కడ మనం లిక్విడ్ మానిటర్స్ ఉన్నాయి. ఇక్కడ మన కస్టమర్ కావాల్సిన గ్రేడ్ తయారు చేస్తాం. ఏం యాడ్ చేయాలి, ఏం కావాలని ఇక్కడ యాడ్ చేసి అదే తయారు చేస్తారు. ఇక్కడ రా మెటీరియల్ ఎక్కువ ఉంటే ఎక్కడి నుంచి మారుతుంది. ఏం కావాలి పోతుంటుందా? మనం తీస్తాం కదా, మీ పైకి వచ్చేద్దానా ప్రేరణ చేస్తుందా? తీసేది మళ్ళీ టెస్ట్ చేస్తారు లోపల. లిక్విడ్ లిక్విడ్ లేకపోతే దాన్ని లైట్స్ రిఫ్రాక్టరీ మళ్ళీ వచ్చే వెళ్ళిపోదు లోపల ఏం లేదు. వేసాక నలభై ఉన్నా వండించేది అని అక్కడ ఉన్నప్పుడే కదా దాన్ని కంటిన్యూస్గా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. దానికోసం మనం చూడలేదు సార్, చూడండి. Apa
చేసేవాళ్ళు. క్రేన్ ఆపరేటర్కి అందులో పడుతుందా సిగ్నల్ ఇవ్వడానికి అక్కడ అందుకు ఉంటారు కదా, పర్సన్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, ఫోర్ మ్యాన్లు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళ కోసం ఈ కనోపీ అని పెట్టాము ఇక్కడ. వాళ్ళు అందులో నుంచి సిగ్నల్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే ఆటోమేటిక్ చూసాం కదండి, అది ఇది వస్తుంది. గ్లాస్మేట్ నుంచి మనం హాట్ లిక్విడ్ చూసాం కదా, అది ఇక్కడికి లోకో ట్రైన్లో తీసుకొచ్చి డంప్ చేస్తే ఇక్కడ ఇలాగా పెట్టుకుంటారు. అవసరం వచ్చినప్పుడు తీసుకెళ్తారనమాట. అవసరం వచ్చినప్పుడు తీసుకెళ్తారు, డంప్ చేసి ఇక్కడ పెట్టుకుంటారు. ట్రైన్ ఉంది చూసారా, అక్కడ పిట్ లోకల్కి డంప్ చేస్తే ఇలా రొటేట్ అయిపోయి. ప్రజెంట్ ఇక్కడ ఏం లేదు, లిఫ్ట్ చేస్తున్నది లోపల ఉన్నది. ఇది హాట్ మెటల్ అనమాట. ఇది హాట్గా ఉన్న ఐరన్. ఇది లిక్విడ్లో ఉంటుంది. ఇది హాట్ ఐరన్. అది పడితే ఏమన్నదో అంతేనండి, ఫిక్స్ అయిపోతుంది. కూడా ఉంటుంది. అదే దీనిలోంచి లారీలో మనం చూసాం కదా, దాన్ని తీసుకొచ్చి అందులో పోస్తాం. పై నుంచి
పంపిస్తే వాళ్ళే ఉంటారు. అది కిందకి కూడా ఎక్కుతుంది కదా సార్? స్పార్కులు వెళ్తాయండి మనకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న స్పార్కులు వస్తూ ఉంటాయి. అవి ఇటువైపు రాకుండా ఉండటం కోసం డోర్స్ డోర్స్ అది స్పార్కులు రాకుండా గ్యాస్ బయటకు రాకుండా లోపల నుంచి సక్షన్ గ్యాస్ బయటకు వెళ్తుంది. చూడాలి బాగుంటుంది స్ట్రైట్. ఈరోజు ఇద్దరే ఉంటాం, సండే కదా. మొత్తం ఇంత ప్లాంట్కి ఇది ఎస్ఎంఎస్ ఇది ఎస్ఎంఎస్ డీటెయిల్ స్ట్రైట్ కాకపోతే ర్యాంప్ ఎక్కించి ర్యాంప్ ఎక్కేలా వాష్ ఫర్నెస్ 2 బీఓఎఫ్ అంటే బేసిక్ ఆక్సిజన్ ఫర్నెస్. బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో. ఎలా ఉన్నారు బ్రో? ఇటు సైడ్ పెట్టి సైడ్ బయట ఫైన్ బ్రో. అంటే ఏంటంటే అది జస్ట్ ఒక 10 minutesకి అలా భోజనానికి వెళ్ళినప్పుడు ఎప్పుడో చూస్తే, ఎందుకంటే కొన్ని ఏరియాలో కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. ఆ ఏరియాలో ఏమవుతుందంటే భోజనానికి వెళ్ళినప్పుడు చూడటానికి ఉండటానికి ఉంచినప్పుడు ఏంటంటే రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు తెలుసు కదా, ఒక న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఆ మసాలా ఇవన్నీ కలిసేసి నిజం ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేసరికి రకరకాలుగా వెళ్ళిపోతుంది. మెయిన్ రోడ్లో వచ్చామా? ఇది వేరే మెయిన్ రోడ్ అండి. ఇది కూడా లేబర్ గేట్ అని, ఇది కూడా బయటకు వెళ్ళిపోతాం. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటాం. బేసిక్గా ఎవరైతే డిజైన్ చేశారో జయప్రకాష్ నారాయణ గారే మొన్న దీన్ని ప్రైవేటీకరణను వ్యతిరేకించలేదండి. ఆయన కొన్ని లోపాలు ఏవో చెప్పారు కొన్ని. బేసిక్గా అవి ఏమన్నా ఉన్నాయా? ఆయన ఏమంటారంటే ప్రైవేటీకరణ చేయడం అంతేనా? నైట్రోజన్ ట్యాంకులు, ఇది ఆక్సిజన్ ట్యాంకులు. కోవిడ్ టైంలో మాత్రం బాగా ఉపయోగపడింది. ఇదేమంటారు? దీన్ని గ్యాస్ హోల్డర్ అంటారు. ఈ ఎస్ఎంఎస్ లో వచ్చినటువంటి గ్యాస్ అంతా ఇందులో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి దీని నుంచి పవర్ ప్లాంట్ ఉంటుంది, క్యాప్టివ్ పవర్ ప్లాంట్, అక్కడికి తీసుకెళ్తారు. ఇందాక ఈ బౌల్ నుంచి కొడుతారు, అదేంటిదండి? టార్పిడో లాటరల్ కార్ లెఫ్ట్ ఫ్లక్స్ స్టోర్. అది పైకే ఉంటుంది, అది పైకి ఎక్కడ స్ట్రైట్ ఎస్ఎంఎస్ 2 వెళ్దాం. ఇది 1. ఇది మనం చూడలేదు. అది ఇంకానా ఏదండి? అవి ఇలా వచ్చే ఒలుపుతుంటాయి కదా, అది ముందు ఎస్ఎంఎస్ 2లో ఉంటుంది. ఎస్ఎంఎస్ మెయిన్ ఇక్కడ యూనియన్స్ ఎక్కువ కదా. మ్యాన్ పవర్ కూడా ఎస్ఎంఎస్ లో ఎక్కువ. అక్కడ రాజేష్ నా ఫ్రెండ్ అనమాట, హెచ్ఆర్. అంత ఈ గోల్ అయిపోద్ది బాబు, నాకు పడుకోని నిద్ర ఉండదు. ప్రతి ఒక్క రోజుకి ఒక స్ట్రైక్ అంటున్నారు, అంటారు. అంత ఈజీ కదండి కదా సెక్షన్ హ్యాండిల్ చేయడం. వాళ్ళకన్నా మాది హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఏది ఏదో ఉన్నా కానీ మా మీదకే వచ్చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ ఈ మధ్యన అంతా చెన్నారావు గారు అన్ని కేసులన్నీ తెగబెట్టేస్తారు. సేఫ్టీ వాళ్ళ మీద అసలు ఊరుకోవట్లేదు. మన ఏదో పెట్టారట కదా, ప్రతి ఒక్కటికి అటెండెన్స్ కంపల్సరీ ఉన్న ఎంట్రీ ఉండాలి కాంట్రాక్ట్లో కావాలని. మొన్న ఎవడో చనిపోయాడు కదా కాలంలో పడిపోయి. అవునండి. అంటే సాలరీస్ ఉండే వాళ్ళు కొంతమంది సీనియర్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకొకరిని ఆల్టర్నేట్ వర్కర్స్ని పెట్టుకొని ఒక 20,000, 30,000, 40,000 జీతాలు ఇచ్చి, అంటే పూర్వం ఉండేది. ఎస్ఎంఎస్లో చూపిస్తాం మీకు, అందులో పడుతుంది అన్నమాట. ఇంకోటి పొలాలు ఉంటాయి. అదే కార్పొరేట్ టీఎల్సీ
అక్కడ చూడడానికి కింద ఉంటుంది చూద్దాం. హైట్ అక్కడ ముందులా ఉంటే ఇలా మనమంతా పొడుస్తారుగా దాన్ని దాంట్లో అడుగుతారు, మీకు చూపిస్తాను. 2-3 ఉంటాయి. దాని దూరం నుంచి పొడుస్తుంది అది. ఇది బ్లాస్ట్ ఫర్నెస్ అంటారు. పైనుంచి రా మెటీరియల్ వచ్చి పడుతుందండి. ఆ మధ్యలోన హాట్ ఎయిర్ ఉంటుంది అనమాట. అరౌండ్ 1800 నుంచి 1900 మధ్యలో హాట్ ఎయిర్ని పంపిస్తారు. పంపిస్తే మనకు వచ్చిన రా మెటీరియల్ ఫిల్టర్ బిక్స్ కోక్ ఇవన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయిపోయి లోపల నుంచి ఫినిష్డ్గా హాట్ మెటల్ అంటారు. హాట్ మెటల్ కింద రన్నర్స్ అనమాట. శాండ్ అవి పోస్తారు. శాండ్ మీద హాట్ మెటల్ వస్తుంది. ఆ హాట్ మెటల్ కింద టీఎల్సీ అంటారు, టార్పిడో లాడల్ కార్ అని ఉంటుంది. ఆ మెటల్ ఇక్కడ నుంచి ఎస్ఎంఎస్ అంటే స్టీల్ మిల్ షాప్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తారు. అక్కడ మనం వెళ్దాం. ఇది ప్రజెంట్ ఇక్కడ ఆ పిల్లర్స్ కనబడుతున్నాయి కదా, అవునవును. పైపులు, అవన్నీ కూడా హాట్ ఎయిర్ గ్లో చేస్తాయి అనమాట లోపలికి. అచ్చా, లోపలికి హాట్ చేస్తుంటాయి. ఎయిర్ గ్లో చేస్తాయి. ఇదేంటి ఐరనా? మెటల్ ఐరన్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. టెంపరేచర్ 70 పడుతుంటే అందుకే వాళ్ళందరూ ఎప్పటికీ కాలుగా కెమికల్ కోటింగ్ ఉంటుంది బాగా. అది ఎంత రేట్ అక్కడ? వాళ్ళు ఒకసారి మెటల్ ఫ్లో అవ్వదు, లాగేజ్ వస్తుంది. ఈ రాడ్లు అన్నీ ఉన్నాయి కదా, ఈ చెక్కలు కర్రలు, వాటితో అవి పొడుస్తారు ఆ మెటల్ ఫ్లో అవ్వడం. అవి మెయింటెనెన్స్కి వెళ్ళాల్సి ఉంటుందండి. వాటి మేము చెక్ చేయడానికి మేము కూడా వెళ్తాం. ప్రాబ్లం వస్తే మనకి లోపల రిఫ్రాక్టరీ అనమాట. ఒకసారిగా ఆపేయడానికి అవ్వదు, వెంటనే పడిపోతుంది.